అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల్ని మార్చేస్తున్న అధికార పార్టీ రాజ్యసభ ఎన్నికలపై ఫుల్ స్ట్రాటజీతో ఉంది. విపక్షానికి వేలు పెట్టే అవకాశం ఇవ్వకుండా 3 రాజ్యసభ సీట్లు గెలవాలన్న టార్గెట్ తో ఉంది వైసీపీ. ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవంతో ముందే జాగ్రత్త పడుతోంది. అంకెల లెక్కలతో వ్యూహాలకు పదును పెడుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాని 2 ఏళ్ల తర్వాత ఆమోదించారు స్పీకర్. పార్టీలు మారినా 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి మరో స్టెప్ ముందుకేశారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అనర్హత వేటు అందుకేనా? ఎమ్మెల్యేలో కొందరు డౌటేనా? వైసీపీ వ్యూహం అదేనా? రాజ్యసభ ఎన్నికల్లో 3కు 3 సీట్లు ఎలాంటి డౌట్ లేకుండా గెలవాలన్నదే వైసీపీ టార్గెట్. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్న 3 రాజ్యసభ స్థానాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వైసీపీ. కనకమేడల రవీంద్రబాబు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్ల పదవీ కాలం ముగియనుండడంతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. టీడీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేయకూడదన్న లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతుంది అధికార పార్టీ. 2 ఏళ్ల క్రితం చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాని అనూహ్యంగా ఆమోదించారు ఏపీ స్పీకర్ తమ్మినేని. ఆ రాజీనామా పత్రం సమర్పించిన విషయాన్ని కూడా ఎప్పుడో మర్చిపోయిన గంటాకి టైం చూసి షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 4 ఎమ్మెల్యేలు, జనసేన నుంచి అధికార పార్టీలోకి వచ్చిన రాజోలు ఎమ్మెల్యే కూడా నోటీసులు ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వడంతో కొత్త టర్న్ తీసుకుంది ఏపీ రాజకీయం. ఆ ఎమ్మెల్యేలు నెల రోజుల సమయం అడిగినా వారం రోజుల్లోనే సమాధానం చెప్పాలని స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అంటే 3 రాజ్యసభ సీట్ల కోసం మొత్తం 132 మంది బలం అవసరం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 4 టీడీపీలో చేరడంతో వైసీపీ బలం ప్రస్తుతం 147. మామూలుగా అయితే 3 రాజ్యసభ సభ్యుల విజయానికి ఈ సంఖ్య సరిపోతుంది. కానీ టికెట్ల మార్పుతో కొందరు రివర్స్ అయితే కష్టమన్న ఆలోచనతో ముందే జాగ్రత్త పడుతోంది వైసీపీ. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో వైసీపీ భారీ ప్రక్షాళన చేస్తోంది. 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. మరికొందరు ఆ లిస్టులో ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఇంకా టికెట్ కేటాయించకపోయినా ఖచ్చితంగా ఆయనకు పోటీ చేసే అవకాశం అయితే ఉంది. సింగనమల ఎమ్మెల్యే పద్మావతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు స్వయంగా రాజ్యసభ అభ్యర్థి. దీంతో ఆ 4 ఎమ్మెల్యేలు వైసీపీతోనే ఉంటారు. వేరే పార్టీలు హామీ ఇస్తే టికెట్లు దక్కని వారిలో మిగిలిన 24 మంది వైసీపీకి మద్దతు పలకటం కష్టమే. అంటే అప్పుడు ఆ పార్టీకి 123 ఓట్లే ఉంటాయి. అంటే మరో 9 మందిని టికెట్ ఇవ్వలేకపోయినా నయానో భయానో వైసీపీ కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా జరగచ్చు అనుకుంటోంది టీడీపీ. అయితే ఆ పార్టీకున్న 23 మంది ఎమ్మెల్యేల్లో రాజీనామా ఆమోదంతో గంట అవుట్ అయినట్టే. మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాంపై అనర్హత వేటేస్తే టీడీపీకి 18 మంది ఎమ్మెల్యేలే ఉంటారు. టీడీపీ ఎలాగైనా ఒక రాజ్యసభ సీట్ దక్కించుకోవాలని అనుకున్నా మరో 26 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అది దాదాపుగా అసాధ్యం. అందుకే టీడీపీ అసలు పోటీ చేసే ఆలోచనే విరమించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది వైసీపీ. 2 వైపులా అనర్హత వేటికి రంగం సిద్ధం చేసింది. మరోవైపు వైసీపీ టికెట్ దక్కని వాళ్లలో మెజారిటీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.